నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్స్లో దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నది. సో ఈ దశాబ్ది ఉత్సవాలకు అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అమరులైనటువంటి కుటుంబాలకు సంబంధించిన ఒక లిస్టును తయారు చేసింది గవర్నమెంట్. ఆ లిస్టులో అసలు నిజంగానే అమరవీరులకు సంబంధించిన ఆ కుటుంబాలకు సంబంధించిన పేర్లు ఉన్నాయా లేదా, చాలా వరకు ఫేక్ పేర్లు ఉన్నాయని తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ అంటున్నాడు. ఆధారాలతో సహా తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తం ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పృథ్వీరాజ్, నమస్తే పృథ్వీరాజ్ గారు. మొత్తం చరిత్ర మొత్తం తవ్విరా అనుకుంటా. ఇది చరిత్ర ఇప్పటిది కాదు, నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న చరిత్రనే ఇదంతా. అంటే నేను సేకరిస్తున్నది ఇదంతా, కొత్తగా దోవేది ఏం లేదు. నా దగ్గర ఎప్పుడు చూసినా కానీ ఈ చరిత్రలు అంతుంటాయి. సచిన్ వాళ్ళ డేటాలు, డీటెయిల్స్, ఎక్కడెక్కడ ఏ ఊరు ఏ ప్రాంతము ఏ గవర్నమెంట్ దగ్గర ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఇవన్నీ నిన్న మొన్నటి. కొంత 69 కూడా ఉన్నది. 69కి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు ఉన్నది. ఇక్కడ ఈ ఫైల్స్ సంబంధించిన ఇవన్నీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ప్రాంతంలో ఎట్లా చచ్చిపోయినరు, సూసైడ్స్ ఏ ఫార్మ్ ఆఫ్ సూసైడ్స్, ఇవన్నీ కంప్లీట్ గా మొత్తం డీటెయిల్స్ పెట్టుకొని ఇగో ఇట్లా వీళ్ళ ఎఫ్ఐఆర్ కాపీలు, ఇగో ఎఫ్ఐఆర్ కాపీ ఇట్లా తీయంగా కనబడ్డా చూడండి. ఆ చనిపోయిన అనేది ఇట్లా ఎఫ్ఐఆర్ కాపీలతో సహా చాలా మంది డీటెయిల్స్ దీని మీద, వాళ్ళ రిపోర్ట్స్, ఇట్లా ప్రతి ఒక్కొక్క ఫైల్ మీరు ఏ ఫైల్ తీసినా కానీ దాంట్లో ఒక్కొక్కరికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి వీటిలో. ఈ చరిత్ర మొత్తం నాకు తెలిసి గవర్నమెంట్ దగ్గర కూడా ఉండదు అనుకుంటున్నాను. ఏమో ఇక మరి నాకు తెలియదు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరుల కుటుంబాలకు సంబంధించి ఒక ఫైండ్ అవుట్ చేసారు ఒక లిస్టు. ఆ లిస్టు మీ దగ్గర ఉంది. ఎన్ని ఉన్నాయి జెన్యూన్, దాంట్లో చాలా ఫేక్ పేర్లు ఉన్నాయని నాకు కొద్దిగా సమాచారం ఉంది. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఏడి పొలిటికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. కలెక్టర్స్ కు అందరికీ ఇది పంపించింది వాళ్ళు తెలంగాణ సెలబ్రేషన్స్ కు సంబంధించినటువంటి. దీంట్లో వీళ్ళు ఏం చెప్తారంటే, గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ఎ స్పెషల్ ఇన్వైట్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ద తెలంగాణ మార్టైర్స్ and to the important participants in the movement for formation of a separate state of Telangana. A list of the martyrs compiled from various sources is enclosed. List 1 అని పెట్టిండు. లిస్ట్ 1 ఇక్కడ నుంచి వీళ్ళంతా అంటే చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించిన వివరాలను దీనిలో పొందుపరిచినామని చెప్పి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, శాంతి కుమార్ దగ్గర నుంచి ఉంది కదా సెక్రటరీ శాంతి కుమార్ దగ్గర నుంచి కలెక్టర్స్ కు మొత్తం వీళ్ళు అరేంజ్మెంట్స్ చేసి వీళ్ళని తీసుకురమ్మని చెప్పని పెట్టిండ్రు. నా దగ్గర ఉన్న లిస్టు అమరుల కుటుంబాలది, తర్వాత ఉద్యమకారులది సపరేట్ ఉంది, దాని గురించి సపరేట్ గా మాట్లాడతాను. సో ఇదేంటంటే ఇది మొత్తం కంప్లీట్ గా, అంటే ఇప్పుడు నిన్న మొన్న నేనేదైతే 1200 మంది చనిపోయిందని చెప్పి గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు చెప్పిండు కదా, ఏ త్యాగాలు అన్ని త్యాగాల కన్నా చనిపోవడం అనేది చాలా గొప్ప త్యాగం అని చెప్పని. అది తెలంగాణలో 1200 మంది చనిపోయినారు, 369 మంది 69 ఉద్యమంలో చనిపోయిన అన్నారు. సరే, దాని గురించి కొంచెం పక్క పెడదాం. ఆ లిస్ట్ అయితే దీంట్లో లేదు, 69 లిస్ట్ లేదు దీంట్లో. మొన్నటి వచ్చిన దాంట్లో నేను అడుగుతున్నప్పుడు 1200 మంది అన్నారు కదా, కేవలం 550 మందికే మీరు ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళకి ఇస్తాన్న విద్య కానీ వైద్య సౌకర్యాలు కానీ అంటే ఎంత చదువుతుందో చదివిస్తామని చెప్పారు గత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2014లో వీళ్ళ మేనిఫెస్టో కమిటీ జయరాం రమేష్ కొప్పుల రాజు వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నప్పుడు వస్తే నేను ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి 188 కుటుంబాలను రాణా ప్రతాప్ హాల్ అని చెప్పి 2014లో అంబర్పేట్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ వేదిక మీద కుటుంబాల తరఫుకెళ్ళి నేనే మాట్లాడినా, మీరు మేనిఫెస్టోలో ఏమేమి పెడతారు ఏందని. అవన్నీ బస్సుల ఛార్జీలు కావచ్చు అన్ని మేమే పెట్టుకొని అది తీసుకొచ్చి అక్కడ పెట్టినాం. వాళ్ళు మాకు ప్రామిస్ చేసి, కొత్తగా నేను అడుగుతున్నది కాదు, పృథ్వీరాజ్ కొత్తగా మాట్లాడుతున్నది కాదు, అన్ని రాజకీయ పార్టీలు పెట్టినట్ల కేసీఆర్ కూడా పెట్టిండు. అయితే మొన్న లాస్ట్ ఇయర్ కూడా కొంతమందికి నిజంగా ఎఫ్ఐఆర్లు ఉండి అన్ని ఉన్న కూడా మీరు ఇయ్యలేదు, మిగతా 650 కుటుంబాలు 550 మటుకు మాత్రమే ఇచ్చారు, మిగతా 650 కుటుంబాలను ఐడెంటిఫై చేయమని చెప్పినాం, ఉద్యమకారులతో పాటు చనిపోయిన వాళ్ళని కూడా. అది నేను మొన్న కూడా డిమాండ్ చేసిన, నువ్వు ఉత్సవాలు జరుపుకుంటున్నావు కదా, June 2 ఉత్సవాలు జరుపుకుంటున్నావు, కానీ మేము అప్పుడు చెప్పినా మీరు వచ్చినాక 100 రోజుల లోపల చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మీ 100 రోజులు పెట్టిరు కాబట్టి మేము అడిగినాం, ఆ కుటుంబాలను తీసుకొచ్చి మొన్న అడిగి నువ్వు ఏవి అన్న అంటే తొందరగా వీళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి పడేసారు మొత్తం. దీనికి కమిటీకి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి ఇది ఫేక్, ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల మీద ఫేక్ ప్రేమ ఉన్నదని చెప్పి నేను ఆరోపణ చేయదలుచుకున్నా. క్లియర్ నేను ఎవిడెన్స్ చెప్తున్నాను, నేను ఎవిడెన్స్ అదే చూపిస్తున్నాను నేను మీకు. ఇందులో యాక్చువల్గా ఏంటంటే హార్ట్ అటాక్స్ ను ఇక్కడ కన్సిడర్ చేయలేదు అసలు. అప్పుడు 442 హార్ట్ అటాక్స్ కేసెస్ పెట్టిరండి దీంట్లో, 442. చూడండి, కరీంనగర్ నుంచి 99 మంది అంట, నిజామాబాద్ నుంచి 21, నల్గొండ నుంచి 93, ఇట్లా అన్ని జిల్లాల మహబూబ్ నగర్ 10, మెదక్ 33, రంగారెడ్డి 3, వరంగల్ 144, ఇవన్నీ టోటల్ చేస్తే 442 మంది హార్ట్ అటాక్ కేసులు అని చెప్పి యాడ్ చేశారు ఇప్పుడు మొన్న. అంటే ఆతృతగా నేను అడుగుతున్నందుకు వీళ్ళు ఆతృతగా ఈ లిస్ట్ తయారు చేశారు. ఇందులో ఇవన్నీ పెట్టారు. వీటితో పాటు నేను మీకు చాలా క్లియరింగ్ గా చూపించదలుచుకున్నా. హార్ట్ అటాక్ ఎట్లా కన్సిడర్ చేస్తారబ్బా, అవసరం లేదు. ఇప్పుడు
నేను కూడా ఏంటంటే ఒక విజ్ఞప్తి జనాలకు కూడా ఇది ఎవరి పర్సనల్ ఎజెండాస్ కావు ఇవి ఉన్నది. మీరు ఒక్కసారి 50 మంది తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది అంటే నేను చెప్పే దాంట్లో ఎంతవరకు మీకు వాస్తవాలు ఉన్నది మీరు కన్సిడర్ చేయండి. అసలు ఏ సెక్షన్స్ కన్నా న్యాయం జరుగుతుందా? మొట్టమొదటి న్యాయం జరగాల్సింది అమరుల కుటుంబాలకు, ఓకే, దాని తర్వాత ఉద్యమకారులకు, దాని తర్వాత కళాకారులు, వీళ్ళంతా నెక్స్ట్ వస్తారు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా ఇవన్నీ ఈ లిస్ట్ అంతా హార్ట్ అటాక్ లిస్టే మొత్తం. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇక సూర్యనా, ఎవరికి సూర్య, హూ ఇస్ సూర్య? ఆదిలాబాద్ హార్ట్ అటాక్ అంతే. ఏంది ఎవరు పేరు లేదు, అంటే ఇంటి పేరు లేదు, ఊరు లేదు, పేరు లేదు, సన్ ఆఫ్ ఉండాలి, ఇంటి పేరు ఉండాలి. సూర్య అంటే ఏంటిది? ఆదిలాబాద్ సూర్య హార్ట్ అటాక్ ఏంటిది? వాట్ డస్ ఇట్ మీన్? ఇగో చూడండి, సురేఖ అంటే ఏంటి? సురేఖ అంటే ఉట్టి హార్ట్ అటాక్. ఎవరు ఈ సురేఖ? ఎవరు? ఎంతమంది సురేఖలు ఆదిలాబాద్ లో? ఆదిలాబాద్ ఏ ఊరు? ఆమె తండ్రి ఎవరు, లేకపోతే భర్త ఎవరు, ఆ మండలి ఏంటిది, ఇంటి హౌస్ నెంబర్ ఏంటిది? ఇగో చూడండి, ఇగో మహేష్, ఇగో దూద్రామ్ అంట. హూ ఇస్ దూద్రామ్? ఎవరు తను? సాంబయ్య. ఇట్లా మీరు మాధవ్, జస్ట్ మాధవ్లు ఎంతమంది ఉన్నారు? ఎవరు ఎట్లా చచ్చిపోయారు, ఏంటిది హార్ట్ అటాక్ అని పెట్టింది ఇక్కడ. ఏది వాళ్ళ హౌస్ నెంబర్ ఏంటిది, మీరు ఎక్కడ హోంవర్క్ చేసిండ్రు, ఎవరింటికి పోయారు అంటే మీరు కావాలని చెప్పి పృథ్వీరాజ్ అడుగుతున్నాడు కాబట్టి ఏదో ఒక లిస్ట్ తీసుకొచ్చేసి మేము ఒక 1000 మంది అయితే చేసేసినాం, 1200 మళ్ళీ మేము ఒక 550కి ఇంకో 350 కలిపి మేము ఆడ పెట్టేసేస్తున్నాం అని చెప్పని చేస్తున్న లిస్ట్ ఇది. ఇందులో ఎంత ఘోరంగా అంటే ఇక చూడండి, రవి, దత్తు. ఏంది? వాట్ డస్ ఇట్ మీన్? ఏం రవి ఏంది, దత్తు ఏంది? బై దానికి అడ్రస్, మనిషికి అడ్రస్ ఉంటుందా? పిల్లులా ఎల్కలా, పందికొక్కులు సుందేల్కలా, లేకుంటే వీళ్ళు దోపిడీ చేస్తున్నట్టు కాదు కదా. సో చూడండి, ఇట్లా పేర్లు చూడండి, ఎక్కడ బొచ్చడు పేర్లు పడాలి. ఇట్లా దాదాపు ఈ లిస్ట్లో 200 పేర్లు ఉన్నాయి. అట్లా ఏది ఏం లేకుండా అడ్రస్ లేదు, పాడలేదు. మీకు ఇంకోటి గ్లేరింగ్ గా చూపిస్తే ఇప్పుడు పృథ్వీరాజ్ అని ఇక్కడ చూసినాం కదా, కరీంనగర్ హార్ట్ అటాక్ అని చెప్పి పృథ్వీరాజ్ అని 100వ నెంబర్ మీద ఉన్నది. సేమ్ పృథ్వీరాజు ఇంకా పోయినాక మళ్ళీ ఇంకో దగ్గర ఆ పేరు ఉంటుంది, ఇక పృథ్వీరాజ్. సేమ్ కరీంనగర్ 198 మంది దగ్గర. ఎన్ఏ అంటే ఏంటిదో నాకు తెలియదు, ఎన్ఏ అని పెట్టేసేసారు. సేమ్ పృథ్వీరాజ్. ఎవరు ఈ పృథ్వీరాజ్ ఎవరు అనుకోవాలి? ఇదే లిస్ట్ లో చూద్దాం. ఇక మంజుల అని ఉన్నది ఇక్కడ, మంజుల కరీంనగర్ పెస్టిసైడ్. ఏంది 199వ నెంబర్, 206 లో మంజుల సేమ్ ఉన్నది, పెస్టిసైడ్ ఉన్నది. ఇదేంది? ఎవరు మంజులాలు? ఇద్దరు మంజుల. ఎవరు వీళ్ళ సన్ ఆఫ్ ఏంది? ఇదేంది కథ? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు? చూడండి, శ్రీనివాస్ గోలి 207 లో శ్రీనివాస్ గోలి కరీంనగర్ పెస్టిసైడ్స్ తో చనిపోయిన అన్నాడు. 209 లో కూడా శ్రీనివాస్ గోలి కరీంనగర్ పెస్టిసైడ్స్. మొత్తం నెంబర్స్ ఫుల్ఫిల్ చేసేందుకు చేసిండ్రు కంప్లీట్ గా. మీరు నేను మొత్తం లిస్ట్ లో చాలా ఉన్నాయి. రాజు అని పెట్టిరు, ఇక్కడ రాజు అని పెట్టిరు, ఇక్కడ కూడా జస్ట్ రాజు అని, ఇక్కడ ఆర్ అని పెట్టిరు. మళ్ళీ సెల్ఫ్ ఇమోలేషన్ ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. ఇగో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, కెమెరా ఇక్కడ పెట్టండి బాయ్ సాబ్, ఎందుకంటే మీరు రండి, ఇది జనానికి కూడా తెలియాలి. ఇగో కోదారి కుమారస్వామి. ఏంది? కోదారి కుమారస్వామి కరీంనగర్ పెస్టిసైడ్స్ కదా, కుమారస్వామి కొడారి. ఇంటి పేరు ఇటు పెట్టేసి ఇచ్చారు. మొదలేమో ఫస్ట్ ఇంటి పేరు ఇక్కడ పెట్టిరు, తర్వాత ఇక్కడ పెట్టిరు. లిస్ట్ లో పేర్లు పెరగాలి కదా, నెంబర్ పెరగాలి కదా. ఇగో కొడారి కుమారస్వామి కొడారి కరీంనగర్ పెస్టిసైడ్. అవగాహన అంటే ఇప్పుడు ఈ లిస్ట్ కోదండరామును వేరే ఇక ఉద్యమకారులు ఉన్నారు కదా, భీకరమైన కేసీఆర్ ఇంటి చుట్టూ తిరిగినటువంటి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ చేతులలో పెట్టిరని చెప్పారు. ఇక్కడ ఆయన మొన్న కోదండరాము కూడా అన్నాడు, ఇవన్నీ నేను తయారు చేపిస్తున్నా అని చెప్పిండట. మరి తలకాయ ఉండి తయారు చేసిండా, ఈయన ఏంది దేన్ని చూసి తయారు చేసి నాకు అర్థమైతలేదు. పెద్ద మనిషి కానీ ఏదో పని చేస్తుందో అర్థమైతలేదు. చెప్తున్నారు, గవర్నమెంట్ అయితే చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి కన్నా సోయి ఉన్నదా లేదా? ఏదో ముఖ్యమంత్రి కూడా ఏంటంటే గోల్మాల్ చేసేసి ఏదో ఒకటి చేసి నేను వచ్చినాక నా ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు నేను ఇంతమందికి నేను చేసిన అని చెప్పి చూపించుకుంటాను కా షోపు టప్లా మీరు చేసేది. గీ లిస్ట్ దగ్గర కూడా మీరు మోసం చేస్తారా? నాకు అర్థం కాదు. జాతకాలు మొత్తం మీరు సారీ ఎంతమంది ఫాల్స్ ఉండొచ్చు ఈ లిస్ట్ లో, ఎంతమంది జెన్యూన్ ఉండొచ్చు, ఎంతమంది ఫాల్స్ ఉండొచ్చు, అవి మొత్తం తీయాలి. ఇంకా మొత్తం తీయాలి. ఎందుకంటే నాకు చాలా అంటే నేను దాదాపుగా ఇప్పుడు 440 అయితే ఫేకే కదా, క్లియర్ కట్ గా 440. మిగతా అసలు ఏం లిస్టు, వీళ్ళు దేనిలోకెళ్ళి రాసిరు, దేనిలోకెళ్ళి చూసారు అనేది అయితే ఉండాలా లేదా? ఇగో నేను అనిల్ కుమార్ ఉన్నాడు అబ్బా, ఇక్కడ అనిల్ కుమార్ రెడ్డి. ఇగో ఇక్కడ 372. అందరు వినరు ప్రజలారా, చూడండి ఒకసారి ఎంత ఘోరంగా వీళ్ళు. 372 అనిల్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ హ్యాంగింగ్. 377 లో కూడా అనిల్ కుమార్ రెడ్డి ఉంటది, మహబూబ్ నగర్ హ్యాంగింగ్ ఉంటది. సగం లిస్టు ఫేక్ చెప్తున్నా కదా, మొత్తం ఫేక్ కంప్లీట్. నాగరాజులో దాదాపు 4-5 మంది ఉన్నారు. నాగరాజు ఇట్లా ఇదే సేమ్ నాగరాజు నేను చూపిస్తాను మీకు. 4-5 మంది నాగరాజులు ఉంటారు, మొత్తం చూపిస్తాను. మల్లేష్, ఇక్కడ మల్లేష్ ఉన్నారు కదా, మల్లేష్లు కూడా సేమ్ అట్నే ఉన్నారు. ఇగో మల్లేశం ఒక దగ్గర మల్లేశం ఉంటుంది, ఒక దగ్గర మల్లేష్ ఉంటుంది. నాగరాజులు వెనుకకున్నారు. ఇంకా రాజు, ఇగో మల్లేష్, ఇక్కడ ఒక మల్లేష్. ఇట్లా నీకు లిస్టు మొత్తం ఆల్మోస్ట్ మొత్తంలో ప్రతి దాంట్లో. ఇగో ఇక్కడ నాగరాజు వెనక చూసినాం కదా, నాగరాజు వెనక నాగరాజు చూసినాం కదా, మెదక్ పెస్టిసైడ్. ఇగో ఇక్కడ నాగరాజు, మెదక్ పెస్టిసైడ్. రిపిటేషన్స్ ఇది చూడండి. ఇగో
ఇగో ఇక్కడ నాగరాజు 3 నాగరాలు చూపించిన నేను ఇక్కడ ఒకటి ఏం లేదు దాని డీటెయిల్స్ ఏం లేదు సేమ్ మళ్ళీ ఇగో ఇక్కడ పండారి సురేఖ అంతే కదా పండారి సున్కే సారీ పండారి సున్కే పారా 2 లెటర్లు పక్కకు 2 ఆల్ఫాబెట్స్ రాసేసిండు 2 డ్రౌనింగ్ అట అసలు ఎవరు ఇది అంటే క్లియరింగ్ గా చిన్న చిన్న వాటి కింది మీద చేసేసి పెట్టేసి యాదయ్యాలు ఇట్లనే ఉన్నాయి యాదయ్యాలు ఇట్లా ఇక ఇది చూడండి మల్లేష్ ఇంతకుముందు చూపించిన కదా ఇక మళ్ళీ ఇక్కడ మల్లేష్ కింద జస్ట్ మల్లేష్ చిన్నం అంటే ఒకటి రాసేసిండ్రు డిపిసి లెక్క చిన్నం ఎవరు సేమ్ నల్గొండ పెస్ సైడ్ ఈశ్వర్ పబ్బా ఈశ్వర్ కదా ఇగో ఈశ్వర్ పబ్బా ఇక్కడ కూడా సేమ్ హార్ట్ అటాక్ సేమ్ నేమ్స్ మళ్ళా సేమ్ నేమ్స్ ఉండాలి కదా ఎక్కడన్నా ఇగో అంజిరెడ్డి ఇది ఒకటి చూడండి అంజిరెడ్డి నల్గొండ ఎంత 521 అంజిరెడ్డి 535 మళ్ళీ సేమ్ అంజిరెడ్డి చందా ఇక్కడ సెల్ఫ్ ఇమోలేషన్ అని రాసిండు సెల్ఫ్ స్టాబింగ్ అని రాసిండు ఇది పక్కకేమని ఉండాలి ఇప్పుడు గిడ పెట్టిర్రు సాయి కుమార్ అని పెట్టిరు నల్గొండ హ్యాంగింగ్ అని పెట్టిరు లింగయ్య కోదాడు నల్గొండ ఇది యూనివర్సిటీ సాయిది ఇప్పుడు ఇట్లా ఉన్నది ఇటువంటి ఉంటే ఇటువంటి ఇట్లా డీటెయిల్స్ ఉండాలి ఇక్కడ ఉన్నది మదర్ సో అండ్ సో ఇట్లా డీటెయిల్స్ ఇట్లా పెట్టి ఉండాలి యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీకాంతాచారి కే సెల్ఫ్ ఇమోలేషన్ ఇది శ్రీకాంతాచారికి సంబంధించింది ఈ డీటెయిల్స్ ఇది అసలైన ఇవి అసలైనవి ఇంట్లో కొన్ని అడ్రస్లు ఒకవేళ మీరు ఏం వర్క్ చేస్తున్నారు ఏం హోంవర్క్ చేసిండ్రు జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు జిల్లా యంత్రాంగాలు ఏం చేస్తున్నాయి మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలు ఏమవుతున్నాయి మీ డీజీపీలు ఏం చేస్తున్నారు మీ సబ్ ఇన్స్పెక్టర్ మీ ఎస్పీలు ఏం చేస్తున్నారు మీ పోలీస్ సిబ్బంది ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది మీరు ఏం చేస్తారు గుర్రగాష్టం కూడా పనికిరాని లేక పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఆవేశంతో ఆందోళనతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అమరులకు సంబంధించినటువంటిది 10 సంవత్సరాల నుంచి ఆంధ్రోళ్ళు అయితే వాళ్ళు ఎట్లాగో సర్వనాశనం చేశారు ఏ డేటా లేకుండా చేశారు మొత్తం 69 కూడా ఏం డేటా లేకుండా చేశారు మీరు కూడా అదే కుట్రలు చేస్తున్నారు కదా నిజమైన ఉద్యమకారులు అమరులకు అన్యాయం జరుగుతుంది కదా ఇప్పుడు చూడు ఇంకో అంటే తలుగునట్టే కదా తలుగుతుంది కదా నువ్వు ఎవని ఫేక్ ఎవనివి దందాలు మాట్లాడుకుంటా లేకపోతే పైసలు మాట్లాడుకురా మీరు ఎవరితోనన్నా వీళ్ళ పేర్లు పెట్టి వీళ్ళ పేర్ల మీద పెట్టి హౌసింగ్ స్కీమ్స్ కదా గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా దగ్గర హన్మకొండ అట్నే చేసింది ఓటర్ లిస్టులు ముంగడ పెట్టుకొని లిస్టులు రాసి తీసుకున్నారట అదో పెద్ద స్కామ్ సరే అది గవర్నమెంట్ పోతుంటే జనం మర్చిపోతున్నారు అట్లనే వీళ్ళు కూడా ఇప్పుడు పేర్లు రాసి ఓటర్ లిస్టులోకి వెళ్ళి రాసినట్టు ఇది చూడండి ఎంత ఘోరం చూడండి శ్రీనివాస్ దండిగాల అంతే కదా రంగారెడ్డి ఫాస్టింగ్ నెక్స్ట్ పేరు కూడా 650 శ్రీనివాసే ఉంటుంది 651 కూడా శ్రీనివాస్ దండిగాల ఉంటుంది రంగారెడ్డి ఫాస్టింగ్ ఉంటుంది ఏంటి పేర్లు చూడండి ఇంటి పేర్లు లేకుండా ఇప్పుడు ఇంటి పేర్లు లేకుండా చెప్పిన దాదాపు 200 పేర్లు ఉన్నాయని చెప్పి ఇట్లా నేను చాలా ఉన్నాయి జైపాల్ రెడ్డి జంగం వరంగల్ హార్ట్ అటాక్ అని రాసిడు ఇది ఎప్పుడు 801లో ఉన్నది పేరు సేమ్ 812లో జైపాల్ రెడ్డి జంగం వరంగల్ హార్ట్ అటాక్ ఎన్ని చూపించాలి నేను ఇట్లా ఇగో చూడండి రవి కొండ్రా రవి ఇగో 817 రవి కొండ్రా 819 కొండ్రా రవి అటు ఇటు ఇంటి పేరు అటు ఇటు చేసిన హార్ట్ అటాక్ ఏదో చదువుకున్నా నా కొడుకులు రాసిండ్రా ఇది ఏంది ఇగో ఇక్కడ చూడండి రాజు వంగాల 831 రాజు వంగాల వరంగల్ సెల్ఫ్ ఇమోలేషన్ 832 రాజు వంగాల వరంగల్ సెల్ఫ్ ఇమోలేషన్ పొన్నం అశోక్ అని ఒక దగ్గర ఉంటుంది ఉట్టి అశోక్ అని చెప్పని ఉంటుంది సేమ్ డీటెయిల్స్ మళ్ళీ ఎక్కడ కూడా మీకు ఎక్కడన్నా మనిషిది వేరే డీటెయిల్స్ ఉండాలన్నా జిల్లా పెట్టి పడేసి ఏం లేకుండా ఉట్టిగా జస్ట్ రమేష్ అంటే ఎవడు అనుకోవాలి వరంగల్ హూ ఇస్ రమేష్ ఎవరు రమేష్ అంటే ఎవరు ఇగో చూడండి కోటయ్య జస్ట్ కోటయ్య ఎవరు ఇంటి పేరు లేదు సన్నాఫ్ లేదు ఇంత ఘోరంగా మరి బజార్లో వీళ్ళు తెలంగాణ పరువును బజార్ పాలు చేస్తున్నారు మొత్తం ఈ ముఖ్యమంత్రి ఆయన ఎంబడినటువంటి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నటువంటి కోదండరామ్ అండ్ బ్యాచ్ కుటుంబాల దగ్గరనే మీకు ఇంత శ్రద్ధ లేకుండా మీరు చేసి అబాసు పాలు ఎవరినే ఇజ్జత్ తీసేది గత 10 ఏళ్లలో అసలు అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు అని మొత్తుకున్న మేమే న్యాయం చేస్తామని అని చెప్పారు కదా మేమే న్యాయం చేస్తాము ఇక మేము వచ్చినాక ఇట్లా చేస్తామని మా మొత్తం మేనిఫెస్టోలో పెట్టారు కదా మీరు చేసే నిర్వాకాలకి ఇవ్యా ఏంది తమాషా అవుతుందా తెలంగాణ ప్రజలు అంటే చాలా ఈజీగా తీసుకుంటారు చూడండి తెలంగాణ ప్రజలు చూడండి ఇంకా చూపిస్తాను నేను పేజీకున్న ఇట్లా ఇగో సౌజన్య తాడూరి అంతే కదా సౌజన్య తాడూరి వరంగల్ పేజీ సేమ్ కింద కూడా మళ్ళీ సౌజన్య తాడూరి అని ఉంటుంది ఇక సునీల్ కుమార్ మిర్యాల్కర్ ఈయన నాకు తెలిసి జర్నలిస్ట్ హన్మకొండలో చనిపోయింది హనుమాన్ నగర్ మేబీ యూనివర్సిటీ దగ్గర కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఇది జెన్యూన్ కేసే జెన్యూన్ ఉన్నది ఇక్కడ కానీ సేమ్ సునీల్ కుమార్ వరంగల్ హ్యాంగింగ్ అని ఇంకోటి పెట్టేసిన వీడను ఒకడే ఉన్నాడు సునీల్ కుమార్ చనిపోయింది ఇంకో పేరు ఇమీడియట్ గా యాడ్ చేసి అంటే నెంబర్ పెంచేటందుకు చూపించగా ఎవరు చూసినా మేము 1000 మందిని ఐడెంటిఫై చేసాం 998 మందిని మేము ఐడెంటిఫై చేసినాము గత ప్రభుత్వం 550 మందిని
చేసింది, మేము ఇంతమందిని రాగానే ఇంత చేసినామని చెప్పి నిర్వాకం చేసినందుకు మొత్తం దొంగ పేర్లు పెట్టేసేసి వీళ్ళంతా ఏం సోయికి ఉన్నదా లేదా వీళ్ళకి అసలు? నిజంగా అమరుల కుటుంబాలను త్యాగం చేసి పెట్టండి, మీరు ఐడెంటిఫై చేయలేస్తారు మీరు. నేను మాక్సిమం ఉన్నాయి కానీ వాళ్ళకి ఓనర్స్ లైస్ ఆన్ దెమ్. ఇప్పుడు నేను ఒకరిద్దరు కుటుంబాలను నేను ఒక దగ్గర నుంచి ఇలా రాండ్రి మీరు అంటే సార్ తిరిగి మేము యాస్టకు వచ్చింది మాతో అయితలేదు సార్, మీరు ఏదో బాధపడుతుర్రు, మీరు గొంతు చించుకొని మొత్తుకుంటుర్రు, మీరు టీవీలో ముంగట 10 ఏళ్ళ సంది ఆడిడ మీటింగ్ పెట్టినప్పుడు అలా మీరు ఒక్కరన్నా మాట్లాడుతున్నారు కానీ మాకు ఇక రాలేం సార్, వాని ఇష్టం ఉంటే నా ఇంటికి వచ్చి ఇస్తే అని లేకుంటుంది సార్ అని చెప్పని అంటున్నారు. ఎంతకని చేస్తారు? చదివిపిస్తా అన్నారు, చదివిపోయలేదు సార్, పిల్లలను కూడా చదివిపోయలే, అక్కడిక్కడ పని చేసుకుంటారు, మొత్తం కూరగాయలు అమ్ముకుంటారు, అది ఒకటి చేస్తారు, చదివిపోయలేకపోతాం. కొంతమంది ఎట్లా అంటే వీడు ఎందుకు పోయి ఎందుకు చచ్చిండ్రు నాయన, ఎందుకు చచ్చిండు, మమ్మల్ని నాశనం చేసిండ్రు, మా కుటుంబాలను నాగం చేసిండ్రు, మా బతుకులు బస్ స్టాండ్ లో పడేసినట్టు చేసేసారు వీళ్ళందరూ కొంతమంది. అంటే అంటే వాళ్ళ నమ్మకాలు సన్నగిలినాయి మొత్తం. ఇది చూడండి, కుమారస్వామి కోడెపాక, సేమ్ చూడండి 919 కుమారస్వామి కోడెపాక, 922 కుమారస్వామి కోడెపాక. చూడండి సేమ్ వరంగల్, సేమ్ పెస్టిసైడ్, సేమ్ వరంగల్, సేమ్ పెస్టిసైడ్. ఇది ఏ కొద్దిగా మామూలు చిన్న జ్ఞానం ఉన్నోని కూడా ఇది వాస్తవాలా కావా అని తేలిపోతుంది. ఇక్కడ చూడండి సారయ్య బొంతు కింద ఏంటిది 926 సారయ్య బొంతు, 927 కూడా సారయ్య బొంతు, సేమ్ వరంగల్, హై టెన్షన్ వైర్ నేను ఎన్ని చూపియాలి ఇప్పుడు? ఇట్లా రాములు ఇట్లా మొత్తం లిస్ట్ నేను మొత్తం రాములు సేమ్ ఇది 839 939 940. ఈ అశోక్ ది ఇంత ముందు నేను అక్కడ చూపించిన కదా ఒకటి, అశోక్ ఉన్న సేమ్ మళ్ళీ ఇక్కడ రిపీట్. ఇట్లా మొత్తం ఇది మొత్తం ఒక తప్పుల తడక, ఇది ఒక పెద్ద మోసము. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అమరుల కుటుంబాలను కూడా మోసం చేస్తున్నది, సోయి లేకుండా చేస్తున్నది. ఇది ఈ లిస్టు నువ్వు 10 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జరిగే సమయంలో నువ్వు పెద్దగా అందరిని తీసుకొచ్చి నేను అలీషాన్ పెద్ద ఫంక్షన్ చేస్తున్నా అది అని చెప్పి మాట్లాడుతున్నావు కదా నాయన, నీ లిస్టే ఫేక్ లిస్ట్. ఇది కొన్ని ఏడాది కూడా కాలేదు, ఆ లిస్ట్ అవుట్ చేయడానికి వాళ్ళకు సమాచారం దొరకలేదేమో, లేకపోతే డీటెయిల్స్ ఏమైనా దొరకలేదేమో. అట్లా ఏందేమన్నా పెద్ద చంబల్ వ్యాలీలో పోయి గుహలలో పోయి వీళ్ళు వెనకట బ్యాండెడ్ క్వీను మా పులందేవి తుపాకులు ఏడ దాచిపెట్టిందో ఏమన్నా తొవి తీసేటిదా ఇదేమన్నా? నీ దగ్గర అప్లికేషన్లు పెట్టి నువ్వు ప్రగతి భవన్ ఏదైతే ప్రజాభవన్ తయారు చేసినా అని చెప్పి నువ్వు పెద్ద పోజులు కొట్టినావో ఆడికి వచ్చి కూడా పిటిషన్లు పెట్టుకున్నారా నాయన? అవి పల్లీల పొట్లాల కింద కవర్ల కింద వస్తాయి కావచ్చు ఇంకా 4 రోజుల తర్వాత వచ్చినాయి కదా, వాళ్ళందరూ వచ్చినారు. ఇప్పుడు దీంట్లో ఉన్నది నేను మొన్న అమరుల స్తూపం కాడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కొమరయ్య శ్రీనివాస్ కు సంబంధించినటువంటి కుటుంబాలు, వాళ్ళు కూడా అక్కడ కూడా పిటిషన్లు పెట్టిరు. కలెక్టర్ ఆఫీసులు తిరిగి యాస్టకు వస్తుంది. దాంట్లో ఒక కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు బయట కూర్చొని కార్లు వాషింగ్ దానిలో పనిచేస్తున్నారు వాళ్ళు. ఇది జరుగుతున్నది ఫేక్. నువ్వేదో తెలంగాణకు నేనేందో చేసిన అన్నట్టుగా పెద్ద గేయాలు మార్చుడు ఈ మార్చుడు అని పిచ్చి పనులు చేసుకుంటా అస్సలు సంగతులు కూడా అస్సలు ఈ కుటుంబాలకి సంబంధించినటువంటి అంశాలలో మీరు చాలా మోసం చేస్తున్నారు, నెంబర్ గేమ్ ఆడుతున్నారు. మీరు చూపించిన హార్ట్ అటాక్స్ చూపించినా ఇవి చూపించినా చాలా రిపిటేషన్స్ ఈ లిస్టులన్నీ రాసిన మొత్తం రాత్రి అంతా కూర్చొని ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం లిస్టులన్నీ ఏ పేజీలలో ఏమేమి జరిగినాయి ఏమేమి అవకతవకలు జరిపెట్టిరని గివ్వియరా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మెకానిజం ఉన్నోళ్ళు ఒక్క రోజు పని అబ్బా, ఇదంతా ఒక్క రోజు పని, దీనికి ఇన్ని కావాలనా అంటే వాళ్లకు లోపల మనసులా ఈ కుటుంబాలకు ఏం చేయాలని లేదు. కంటి తుడుపు చర్య లేక అవతల ఆయన ఏం చేయలేదని తిట్టుకుంటా నువ్వు కూడా ఏం చేయకుంటున్నాడు. ఆయన చేయలేదని చెప్పి మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. కోదండరామ్ అవగాహన ఉండాలి కదా, ఆయనే కదా మొత్తం దీనికి. ఇప్పుడు నేను అడుగుతున్నా కోదండరాము, నువ్వు వయసులో పెద్దో నేను అట్లా మాట్లాడదు కదా, బుద్ధిని అదే నీకు తలకాయ ఉందా? ఏం చదువుకున్నావు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినా? నువ్వు ఎన్నడు పాఠాలు చెప్పినవి కాదు కదా. నువ్వు తెలంగాణ పేరు చెప్పాలి, జీతం తీసుకోవాలి, పోవాలి. ఎన్నడన్నా ఒక నెలన్నా నువ్వు జీతం తీసుకోకుంటున్నాడు ఆయన? జీతం తీసుకోకుండా ప్రజల గురించి పని చేసినాడా? కాదు. ఇంకా ఉల్టా మీటింగ్ లో పోతే పైసలు తీసుకునేది వీళ్ళంతా అదో పెద్ద చరిత్ర. కానీ ఇటువంటి వాళ్ళు నువ్వు దగ్గర పెట్టుకొని కేసీఆర్ చుట్టూ తిరిగిన వాళ్ళందరినీ దగ్గర పెట్టుకుంటే నీకు అసలు ఉద్యమకారుల సంఘం నీకేం సోయి ఉంటుంది? నీకు తెలిసి ఉంటుందా? గివా నువ్వు చేసే పనులు? ప్రొఫెసర్ కదా నువ్వు, నీకే బాధ్యత నువ్వే చెప్పిన నిన్న మొన్న ఎక్కడ నువ్వు విన్నా నేను. అప్పుడు నువ్వు ఎంత క్యాలిక్యులేటెడ్ ఎంత పర్ఫెక్ట్ ఉండాలి. ఇవ్వద్దు నీకు టైం పట్టేది, టైం తీసుకో. కానీ ఇదేంటి దొంగ లెక్కలు తీసుకొచ్చి ముంగడ పెట్టుడు ఎక్కడిది? అసలు ఎలా తీసుకోరా నాయరా అంటే ఈ పనులు ఎక్కడి? మీరు కూడా ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు. కనీసం పృథ్వీరాజ్కి ఇన్విటేషన్ ఉందా పరేడ్ గ్రౌండ్ కి? నేను పృథ్వీరాజ్ కాదు, ఈ సందర్భంలో నేను మీకు చెప్పదలుచుకున్నా. తెలంగాణ వాదం నాదం నినాదం పుట్టిన కొన్ని ఇళ్లలో మాది ప్రధానమైన ఇల్లు. మా ఇల్లు ముచ్చర్ల సత్యనారాయణ గారి ఇల్లు, సంగంరెడ్డి సత్యనారాయణ గారి ఇల్లు ప్రధానమైంది. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ వరంగల్లో మొదలైంది 1952లో. దానికి కన్వీనర్ ఉన్నాడు ముచ్చర్ల సత్యనారాయణ గారు, మా నాన్న. నేను చెప్పేది నాన్ ముల్కీ గోబ్యాక్ మూవ్మెంట్ కూడా ఇక్కడనే వరంగల్నే మొదలైంది. ఇవన్నీ మొదలుపెట్టిన ఆయనే 54
54 చెప్పిండు, ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారేవారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు ఆనాడు మాతృభాష గుపించలేదేమి ముక్కోటి బల్గమంతొక్కటన లేదేమి తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడుతావు చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ ఆంధ్రులతో కలిసి నీ వడుగంటిపోతావు ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావు ప్రతిభ చూపిస్తావు అని రాసినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారి ఇంట్లో నుంచి మాట్లాడుతున్నా నేను కొడుకుగా. ఇది ఒకటే కాదు, ఈ ఇంటికి ఇన్విటేషన్ లేదు, ఇది మొత్తం చాలా. అంటే నిజాం అప్పుడు ఇక్కడ నుంచి మనం ఇబ్బందులు పడి వాళ్ళ సైన్యాలు వచ్చి దండయాత్ర చేస్తుంటే శరణమీయం అని చెప్పి ఆంధ్ర సైడ్ పోతే మనని చులకన భావంగా చూసిండ్రు, వాళ్ళతో మనకు పొంతనొద్దు పొత్తొద్దు అని. కాళోజీ నారాయణరావు వాళ్ళందరూ అప్పుడు సమైక్యవాదులు ఉండే, కానీ ముచ్చల సత్యనారాయణ గారు మాత్రం కాదు సపరేట్ ఉండాలని చెప్పినాడు. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడిని కోరదో మన జివ్వ కాళ్ళు చెప్పులు లేక కదలదో ఈ అడుగైనా నిండు దుస్తులు లేక ఉండలేమో మనం అని చెప్పని తిరుగుబాటు చేసినా కానీ అట్టిట్లా చేసి కలిపినరు. తెలంగాణ ఆంధ్రాను కలిపిన తర్వాత హైదరాబాద్ స్టేట్ను ఆంధ్ర స్టేట్ను కలిపిన తర్వాత నీలం సంజీవరెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రి పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన చేసిండని చెప్పి ఆయన మీదనే మళ్ళీ తిరుగుబాటు చేసి మళ్ళీ రాసిండు. 58లో చెప్తున్నా, 1958లో రాసిన వాటి గురించి చెప్తున్నా. హక్కు చీన్ కర్ హమారా అప్నే కో తూ సమారా సును బాత్ కా వారా కరోడ్ కయ్యనారా చొడోజీ తెలంగాణ చల జాओ రాయలసీమ చొడోజీ తెలంగాణ చల జాओ ఆంధ్ర సీమ అని. वायदों की नद्दी बह गई धोखा फरेब रह गई कुत्ते की दुम तो मुड़ गई टेढ़ी की टेढ़ी रह गई याद रख को प्यारे फाड़ेंगे पायजामा अన్నాడు సంజీవారెడ్డి మామ అయ్యో రామ సంజీవారెడ్డి మామ. ఇది రాసినటువంటి ఈ గేమ్ 58 రాసి జనాన్ని ఉర్రూతలుగించి తిరుగుబాటు చేసినటువంటి పైజామ ఉడగొట్టి పంపిస్తాం రా నేను అనే ఇంటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాలేదు. రాష్ట్ర అవతరణ దినం నాడు 68లో మళ్ళా మొదలుపెట్టింది ఇదేంటి కాడికెళ్ళి ఖమ్మంలో పోయి నిరాహార దీక్ష. 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి విడనాడరు బాబు జాజిరి 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 కిలకిల జాలపుతాడు ఎన్నడు గాల్తదో ఆంధ్రుల కాడు అని రాసినటువంటి ఇంటికి ఇన్విటేషన్ రాదు. 96లో మళ్ళా మొదలు పెట్టినప్పుడు అప్పటి నుంచి మధ్యలో కూడా నడుస్తూనే ఉన్నది, ఇదంతా చరిత్ర నడుస్తూనే ఉన్నది. దాని తర్వాత మళ్ళా ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఫౌండర్ మెంబరే, మా నాన్న కూడా ఫౌండర్ మెంబరే. 96 నుంచి మళ్ళా భీకరంగా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొట్టమొదటి నవరంగ్ టాకీస్ కాడ అక్కడ స్టార్ట్ అయిన కాడికెళ్ళి ఇప్పుడు ముచ్చర సత్యనారాయణ గారు కావచ్చు, మన జయశంకర్ సాబ్ కావచ్చు, గద్దర్ మెయిన్గా పాషం వీళ్ళంతా, మా ప్రొఫెసర్ జాదవ్ గారు, ఇట్లా చాలామంది, ఆనందరావు తోట, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆ స్టేజ్ మీద ఉండి నేను మాట్లాడి పాడిన ఈ ఇంటికి మొట్టమొదలు కేసీఆర్ వద్దంటే తిరగబడి విద్యార్థి లేకుంటే తెలంగాణ లేదని చెప్పి విద్యార్థి ఆర్గనైజేషన్ పెట్టినోన్ని అప్పటి నుంచి జీవితమే తెలంగాణ అనుకుంటా తిరుగుకుంటా ఎక్కడ ఏమైనా ఏం చేసుకున్నా తెలంగాణ తిరుగుకుంటోనికి ఇన్విటేషన్ రాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా గర్వకారణం నీకు, ఎందుకంటే నువ్వు చంద్రబాబు ఏజెంట్ అని చెప్పి నువ్వు నిరూపించుకుంటున్నావు నీకు నువ్వే. ఎందుకంటే నిజమైన తెలంగాణ వాదులను కేసీఆర్ రికగ్నైజ్ చేయలేదు, నువ్వు కూడా రికగ్నైజ్ చేసలేవు. నువ్వు ఒక మోసకారివి, నువ్వు బూటక ప్రేమ నీ తెలంగాణ ప్రజల మీద ఉన్నది, బూటక ప్రేమ. నువ్వు ఒక డైలాగ్ రాయుడివి, నువ్వు కూర్చొని మీడికొచ్చి నేను పెద్ద అచ్చంపేట పులిబిడ్డనని మాట్లాడు కాదు. అచ్చంపేట పులిబిడ్డలు, నీ పాలమూరు పులిబిడ్డలు, తెలంగాణ వీరపుత్రులు. నీ గద్వాల్లో ఉన్నాడు పోయి సర్వారెడ్డి ఆయన ఇంటికి పోయి ఆయన ఇంటి చుట్టూ కూర్చొని ఒక 6 నెలల్లో ఓ సంవత్సరం ఆయన ఇంట్లో షప్రాజ్గిరి చేస్తే నీకు ఏమైనా అర్థమవుతుంది, తెలంగాణ సోయి వస్తుంది. సర్వారెడ్డి ఎవరని చెప్పి మీకు కూడా రావచ్చు, సమాజానికి కూడా ఆలోచన రావచ్చు, హూ ఇస్ సర్వారెడ్డి అని ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 1969 మూమెంట్లో ఆయనే ఉన్ను కూర రాజన్న ఇంకా 2 మిత్రులు కలిసి జామి ఉస్మానియా రైల్వే స్టేషన్ పోయి అక్కడ ఘర్షణ జరిగితే రైల్వే స్టేషన్ తలగబడితే ప్రమాదవశాత్తు ఆ రైల్వే స్టేషన్లో ఆ తలగబడిన ఇన్సిడెంట్ ఆయన ఉంటాడు. ఆ ఉద్యమకారు అటువంటి ఆయన వాళ్ళ ఇంట్లోనే మేము తాగులాటరం తీసుకొచ్చి మేము సత్కరించినాం. మేము 2007లో మాకు తెలంగాణ సోయి ఉన్నది, ఈ ఆత్మ కొట్టుకున్నది తెలంగాణ గురించి. నీకు లేదు నీ ఎంబడున్న తాబేదారులకు కూడా లేదు, ఎందుకంటే రాజకీయ అవసరాల గురించి వాళ్ళు కూడా పనిచేస్తారని చెప్పదలుచుకున్నారు. ఈ ముఖ్యమంత్రికి తెలుసు, పృథ్వీరాజ్ గురించి తెలుసు, ఆయన చేసిన ఉద్యమాలు తెలుసు, మీ నాన్నగారు చేసిన ఉద్యమాలు తెలుసు, త్యాగాలు కూడా తెలుసు. కానీ కావాలనే టార్గెట్గా పిలవలేదా, లేదంటే అవమానించడం దేనికి? అసలు నేనైతే అవమానంగా ఫీల్ అవుతున్నబ్బా. కానీ నేను ఆయన మొదటి నుంచి కూడా చంద్రబాబు వెంబడే తిరిగిండు. 2017లో కదా ఆయన బయటకు వచ్చింది. అప్పటిదాకా చంద్రబాబు వెంబడే తిరిగిండు కదా, 2 కళ్ళ సిద్ధాంతం కదా, ఇటైతే అటైతే ఇటు అనేటోళ్ళు కదా వీళ్ళంతా ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టుకొని తిరిగేదే. ఆయన మీద నాకు అది ఫస్ట్ నుంచి ఉంటుండే. కానీ అట్లీస్ట్ ఇవాళ ఒక అనివార్యమైన పరిస్థితులను తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ అవమానాలు మా సొంటోళ్ళం అయితే కేసీఆర్ చేతుల్లో అవమానాలు మేము పడ్డాము. ఆ పార్టీ స్థాపించినప్పుడు మేము ఉన్నాం, మేము అవమానాలు పడ్డాం. కానీ
నువ్వు వచ్చిన తర్వాతనన్నా అట్లీస్ట్ చలో పోయిన అప్పటిదాకానే అక్కడ ఉన్నావు కదా అని అనుకున్నాం. కానీ ఇవాళ ఈ దినం చూస్తాను మాత్రం నేనైతే ఊహించలేదు, నాకు ఇది ఊహకు అందకుంటున్నది ఇది మొత్తము. అందుకనే చెప్తున్నాను నువ్వు నీది తెలంగాణ ప్రజల మీద, ఈ ప్రాంతం మీద నీది ఫేక్ ప్రేమ. యు ఆర్ ఎ ఫేక్ పర్సన్. రేవంత్ ఈస్ ఫేక్. ఈ దశాబ్ది ఉత్సవాలు ఇంతకు సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? గతం కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఎస్ ఇప్పటిదాకా అదే జరుగుతున్నది. నేను ఇప్పుడు నిన్న రాత్రి 12:30-1 నేను పోయి పొద్దుగాల పోయిన తర్వాత ఏం చేస్తారో ఏందో ముఖ్యమంత్రి వస్తుండు కదా, రాత్రి పోయి ఉట్టికి వచ్చి అట్లా దండం పెట్టుకొని వద్దామని చెప్పని ఏది స్తూపం కాడికి పోయినా. మొత్తం ఇనుప కంచెలు ఉన్నాయి స్తూపం మొత్తం. నువ్వు రాచరిక వ్యవస్థ, నువ్వు ప్రమాణ స్వీకారం చేసుకుంటా లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్ళి పేద ఉపన్యాసం ఇచ్చినావు. ఈడ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, మనం ఇక్కడ అందరం కూర్చున్నాం, అక్కడ మొత్తం ఇనుప కంచెలు మొత్తం లేచేస్తున్నా, డైలాగ్ కొట్టిరు. మా తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషపడి సపోర్ట్ కొట్టి నేను కూడా సంతోషపడ్డ వాళ్ళ నేను కూడా ఉన్నా. కానీ నువ్వు స్తూపానికి పోయేటప్పుడు కనీసం అమరుల స్తూపం చుట్టూ నువ్వు ఇనుప కంచెలు వేసిన తర్వాత నువ్వు మనిషివా? నువ్వు ఏంది? నువ్వు నీ పాలన ఏందన్నట్టు. అంటే మేము కనీసం స్వేచ్ఛగా మా అమరుల కుటుంబాల అమరుల వీరుల స్తూపం దగ్గర పోయి దండం పెట్టుకునే పరిస్థితి కూడా లేదా? ఆంధ్రాలో కూడా ఇంతకుముందు నువ్వు చూపించినప్పుడు సాయి అని చూపించినాం కదా, కోదాడు సాయి. ఈ పిల్లగాడు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్లో హాస్టల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అంటే, మమ్మల్ని స్తూపం దగ్గర పోయి కనీసం దర్శించుకునే పరిస్థితి తీసుకొస్తలేరు ఆంధ్రలో, మొత్తం ఇనుప కంచెలు వేసారు కనుక నేను చచ్చిపోయినాకనైనా కనీసం నా శవాన్ని తీసుకుపోయి అమరవీరుల స్తూపం దగ్గర నన్ను పెట్టి నా ఇంటికి తీసుకుపోయి దహనం చేయండి అని చెప్పి ఆఖరి కోరికగా సూసైడ్ లెటర్ రాసి నువ్వు కావాలంటే నేను తీస్తే దొరకబట్టగలుగుతా కావచ్చు. కానీ ఆ సూసైడ్ లెటర్లో నన్ను రాసి పెట్టిపోయిండు. అంటే ఆ పాలనకు నీ పాలనకి ఏమైనా తేడా ఉన్నదా? నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆత్మవిమర్శ చేసుకోరు. మీ పాలన ఏం చేస్తున్నారు, మీరు ఎటువంటి వాళ్ళతో ఉన్నారు, మీరు మీ పాలన ఏందనేది. సో అందుకనే నేను రాత్రి పోయి అక్కడ పోయి దర్శనం చేసుకొని వచ్చిన. ఎందుకంటే ఇన్విటేషన్ లేదు, ఉండదని చెప్పి నేను అనుకున్నా. ఒకవేళ తెలుసు ఇన్విటేషన్ ఉండదని. ఆయన పోకడలు ఎట్లున్నాయి అనేది. రాత్రి ఒక అమ్మాయి ఎగ్జామ్స్ నువ్వు చేంజ్ చేయమని చెప్పి ఎగ్జామ్ డేట్స్ ఇక్కడ ఎగ్జామ్స్ కు నేషనల్ ఎగ్జామ్స్ కు సెంట్రల్ ఎగ్జామ్స్ కు క్లాష్ అవుతున్నాయి. ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు క్లాష్ అవుతున్నాయి, వేరే సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా క్లాష్ అవుతున్నాయి. కొన్ని డేట్స్ అటు ఇటు చేయండి, మా మీద విపరీతమైన ఒత్తిడి ఉన్నది అని చెప్పి నేను రాత్రి ఒక తెలంగాణ ఆడబిడ్డ ప్రవళికదే ఆఖరి అనుకుంటే రాత్రి ఇంకొక ఆత్మహత్య చేసుకున్నది అటు ఇక్కడ. నేను ఇక వాళ్ళ దగ్గర నేను పోలే. కానీ అంటే కనీసము నువ్వు ఇటువంటివి కూడా చూడలేని దుస్థితిలో ఉంటే ఒక పింక్ పోలీస్ మ్యాన్ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టినావు, నువ్వు ఆపోజిషన్ అంతసేపు తిట్టినావు, తీసుకొచ్చి వాళ్ళని పెట్టినావు. తెలంగాణలో బుక్కెడు బువ్వ కరెక్ట్ రావాలి, ఇవన్నీ వచ్చినాడు మేము సంతోషపడతాం. బడులు మంచిగా ఉండాలి, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్లు కావాలి. నువ్వు ఇలా 50,000 మంది గ్రామ పంచాయతీ లెవెల్లల్లో నీకు సర్పంచ్లు ఎంపీటీసీలు కావాల్సిన వాళ్ళను నువ్వు సెన్సెస్ కాకముందే ఎలక్షన్స్ పెడతా అనే కుట్ర చేస్తున్నావు. ఇలా మేము చెప్తున్నాము, తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. సెన్సెస్ వచ్చే వరకు అది చేయకుండా ఆపాలి. నువ్వు దాని లీడర్షిప్ను తొక్కుడు. ఆర్టీసీ బస్సులలో టికెట్ లేకుండా ఆడవాళ్ళకు ప్రయాణం సౌకర్యం ఇచ్చుడు కాదు. నువ్వు వాళ్లకు దాదాపు 20,000 మంది గ్రామీణ స్థాయిలలో లీడర్ లైటర్లో నువ్వు కానియకుండా చేసేటువంటి దుస్సాహసం చేస్తున్నావు. ఇవన్నీ జరుగుతలేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అబ్బా మాకు కావాల్సినవి కావి. ఇంకోటి ఇవే గొంతెమ్మ కోరికలు కోరుతలేం. కొంతమంది అంటారు ఇప్పుడే మాట్లాడతారా అని. అంటే ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత మాట్లాడాలా మరి మేము? నీ మేనిఫెస్టోలో 100 రోజులు అంటివి, నువ్వు రాగానే 9 ఇట్లా పెట్టి మొత్తం ఏంది రైతు రుణమాఫీ అంటివి 9వ తారీఖు. ఏమైనా మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఇంకో దగ్గర పెట్టినావు. బెల్ట్ షాపులు బంద్ చేస్తాను తెలంగాణ మొత్తము. నేను రాగానే తెలంగాణ ముండమోపుతున్నారు తెలంగాణ మొత్తము. నేను ముత్తైదులను చేస్తా అని డైలాగులు మాట్లాడినావు కదా. తెలంగాణ మొత్తం దేశంలో తాగుబోతుల కొంప తయారు చేసి పెట్టిండు. ఊర్లలో బీర్ బాటిల్ విస్కీ బాటిల్ వెల్కమ్ చేస్తున్నాయని మాట్లాడినావు. మేము కూడా మాట్లాడినాం, నువ్వు కూడా మాట్లాడినావు. ముఖ్యమంత్రి నువ్వు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఎందుకు బంద్ చేస్తలేవు? అడగొద్దా? ఈ 6 నెలల జనం చచ్చిపోతలేరా, సావలేదా? ఇదా తెలంగాణ మాకు కావాల్సింది? నువ్వు వేరే అంశాలలో ఉట్టిగా తీసుకుపోయి కేసీఆర్ నాశనం పట్టించిన తెలంగాణను. ఆయన అన్నాడు 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల దోపిడీ చేసిందని చెప్పని. నువ్వు విధ్వంసం, నువ్వు 6 నెలల్లో 60 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భీకరమైన పోరాటాలు ఏవైతే జరిగినాయో వాళ్ళ గుండెలు గాయపరిచేట్టుగా నువ్వు మొట్టమొదలే నీ గేయంతో అట్లా మొదలుపెట్టినావు. ఇలా గండు దీపాలై మొలిగినటువంటి గుండెలు గాయాలతో నిలిచిపోయిన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలై నువ్వు ఆ గీతం తీసుకొచ్చినావు. నువ్వు ఏది కూడా చేస్తలేవు, నువ్వు ఏది కూడా కరెక్ట్ చేస్తలేవు. ఒక కుటుంబాలదే నువ్వు చక్కగా చేయలేవు. నువ్వు ఇక కొత్తగా ఇప్పుడు వీళ్ళని ఉద్యమకారులను ఐడెంటిఫై చేసింది కదా, మొత్తం కోదండరామ్ బ్యాచ్. కోదండరామ్ ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళు, కోదండరామ్ ఇంటికాడ అప్పుడప్పుడు కోదండరామ్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు, కోదండరామ్ ఎక్కడైనా మీటింగ్ పోతే ఇళ్లలో పోయి ఇంత పెడతారు కదా, పాకోడిలో పల్లి బఠానీలు పెట్టారు. అటువంటి వాళ్ళందరి లిస్టులు ఉన్నాయట. నాకు ఇంతకుముందు మా వాళ్ళు చూపిస్తాం. 200 మంది సూర్యాపేటలో పోలీస్ కేసులు అయిన వాళ్ళు ఉన్నారు. అందులోకెళ్ళి ఒక 200 మందికి ఇద్దరిని కూడా వీళ్ళు, కనీసం ఇద్దరిని కూడా వీళ్ళు. నువ్వు ఏడకి రమ్మంటావు చెప్పు, నేను వచ్చాడు కూర్చొని మాట్లాడతా తీసుకొచ్చి. ఇలా సూర్యాపేటకి వచ్చిర్రు కొంతమంది. నేను ఆ విజువల్ కూడా ఉంది నా దగ్గర.
తీసుకొస్తాను ఒక్కడు కూడా అలా తిరిగినోడు లేడు. అంటే కోదండరామ్కు మంచిగా ఉండాలి, లేకపోతే ఆ కోదండరామ్ ఏజెంట్ ఎవడు ఉంటే వానికి పైసలు ఇచ్చేటోడు ఉంటే వాడిని పట్టుకొని వస్తుండేమో. ఇట్లా నేను ఇంకా స్టడీ చేస్తే మొత్తం ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి అసలు ఎవరు ఉద్యమకారులు వచ్చిందనేది. కేసీఆర్ ఇంటి చుట్టూ తిరిగినవి, నీకు ఉద్యమకారుల గురించి నీకేం తెలుసా? కోదండరామ్ జీతం తీసుకొని యూనివర్సిటీలో మంచిగా అటు ఇటు జల్సాలు తెలుసుకొని తిరిగినావు. జీవితమే తెలంగాణ అనుకుని తిరిగిన వాళ్ళు బొచ్చడ మంది ఉన్నారు తెలంగాణ నా బోటోళ్ళు. వాళ్ళ దగ్గర కూడా రా, నీకు తెలుస్తుంది నీకేం తెలంగాణ ఏందనేది. సో ఉద్యమకారులను ఐడెంటిఫై చేసేట్లో కూడా 200% వీళ్ళు ఫెయిల్ అయినారు. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అందుకే ఇవాళ బాధతోని ఇంత తెలంగాణ గురించి జీవితమే తెలంగాణ అని కొట్లాడుకుంటూ వచ్చిందో ఇవాళ దౌర్భాగ్యం, దుర్మార్గం, ఇటువంటి దీనమైన స్థితిలో ఉండి జూన్ 2వ తారీఖు ఛాతి తనాయించిపోయి ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుకుంటా హే ఆకారాలు కొట్టుకుంటా తిరగాల్సిన కూర్చొని మీ ముంగట గివి మాట్లాడాల్సిన దుస్థితికి తీసుకొచ్చినటువంటిది సిగ్గు అనిపిస్తుంది నాకు. నా తెలంగాణ ప్రజల మీద కూడా చాలా జాలేస్తున్నది నాకు. ఇటువంటి దుర్మార్గులకు మీరు ఓట్లేసి గెలిపించి ఏ పార్టీలో చూసినా ఎవ్వడు తెలంగాణ లేడు. ఇటు అందరూ రాజశేఖర రెడ్డి దగ్గర చెప్పులు మోసిన వాళ్ళే, చంద్రబాబు బూట్లు నాకిన వాళ్ళే వచ్చి అందరు ఎమ్మెల్యేలు ఎవరు తీసుకో 90% వాళ్ళే. మీరు ఏ జిల్లాలలో తీసుకోరు, అందరు వాళ్ళే ఉన్నారు. నిజమైన తెలంగాణ వాదులు కనుకుండేది ఉంటే ఇవాళ ఇటువంటి దుస్థితి ఉండకపోవు. అబాసుపాలు అవమానపడుతున్నాం యావత్ ఏంది జనాల ముంగట. ఇగో ఇటువంటి లిస్టులు తయారు చేసి, దొంగ లిస్టులు తయారు చేసి ఫేక్ ఫంక్షన్లు చేసుకుంటారు మీరంతా. మీ నిజమైన తెలంగాణ వాదాన్ని మీ మనసులకు తీసుకొచ్చుకోండి దయచేసి. ఆ భగవంతుడు మీకు ఆ శక్తి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. చివరిగా తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ సమాజం ఇంకొక విషయం నేను భార్గవ్ నీకు ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే, కొంతమంది అనుకోవచ్చు ఏందా పృథ్వీరాజు ఇంతగానో మాట్లాడుతున్నాడు కదా, పృథ్వీరాజ్ అర్హత కరెక్ట్ చెప్పిన అర్హత నాకే ఉన్నది. నాతో పాటు ఇంకెవరికైనా ఉంటే చెప్పండి, ఉండొచ్చు ఇంకా చాలా మందికి. నాకు కూడా ఉన్నదని చెప్తున్నా, నాకు కూడా అర్హత ఉంది. ఎందుకంటే నేను తెలంగాణ 96 నుంచి వస్తున్నప్పుడు అనుకుంటున్నప్పుడు అమరులకు జోహార్, వీరులకు జోహార్, మామిల్లా పువ్వుల్లా అని ఒక పాట ఉంటుండే. జోహారులు అమరులకు జోహార్ అని చెప్పని. అప్పుడు అసలు ఏంది 369 మంది తెలంగాణ ఉద్యమంలో చనిపోయినట్టు, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ ఆనవాళ్ళు ఎక్కడికి? అదే ఎక్కడైనా మీటింగ్ లో వాళ్ళ కుటుంబాలను తీసుకొద్దాము, యువత లోపల ఒక స్పిరిట్ వస్తుందని చెప్పని కేసీఆర్ వద్దంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత నేను ఒక రీసెర్చ్ చేసి చాలా మంది కుటుంబాల తెలంగాణ మొత్తం తిరిగితే నాకు ఒక 34 పేర్లు అట్లా వచ్చినట్టు, సారీ 53-54 పేర్లు దొరికినాయి. మీతో ఎక్కడ రికార్డు లేవు. కొంతమంది ఇళ్లలోకి పోతే చెప్పుకుంటేందుకు వాళ్ళు వెనక ముందు అయినరు, కోపానికి వచ్చి మాకేం సాధించి పెట్టింది ఏందని చెప్పని. అట్లా వాళ్ళ ఇళ్లలోకి పోయి చూసిన తర్వాత వాళ్ళ జీవన విధానం చూసి చలించి నాకు ఏం చేయాలని అర్థం కాక ఆ స్టేజ్ లో ఒక 2 ఏళ్ళు టైం తీసుకొని నేను 4-5 నుంచి స్టార్ట్ చేసి 2007లో ఇగో 7వ తారీఖు 6వ నెల 2007లో ఉస్మాన్ యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంలో ఒక కార్యక్రమం ఏం చెప్పిన అంటే, 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులు వాసిన అమర వీరుల కుటుంబాలకు ప్రతి నెల ఉడతా భక్తిగా సగౌరవంగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఓకే, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో జైలు నిర్బంధాలకు గురై ఉద్యమ వీరులకు సన్మానం చేయనున్నాం అని ప్రకటన చేసి ఆ ఉన్నటువంటి కుటుంబాలల్లో ఒక 17-18 మందికి నెలకు 1000 రూపాయలు వాళ్ళ ఇంటికి. అప్పుడు గవర్నమెంట్ పెన్షనే 200, 180, 200 ఎంత ఉండే. ఆ టైంలో ఇంటింటికి 1000 రూపాయలు. మేము పెద్ద ఉన్న కుటుంబం ఏం కాదు, కానీ నాకున్నటువంటి ఆ మాత్రం దాంట్లో ఇది చేసుకుంటూ వచ్చిన. అప్పటి నుంచి నాకు ఈ కుటుంబాల మీద మమకారం. ఏ స్టేజ్ పోయినా పృథ్వీరాజ్ మీటింగ్ ఏది ఉన్నా కానీ ఆ స్టేజ్ మీద అమరుల కుటుంబాలు ఉంటారు. సోయి తెచ్చుకో. ముఖ్యమంత్రి ఇంతకుముందు చెప్పిన సర్వారెడ్డి ఇంటికి, ఆ సర్వారెడ్డి కూడా అప్పుడు బతికి ఉండే, సర్వారెడ్డి గారు కూడా పెద్ద మనిషి బతికి ఉండే. మా అయోధ్య రాములు అని ఒక లెక్చరర్ వాళ్ళ ఇంటికి కూడా పోయి కలిసిండ్రు. వాళ్ళ బ్రదర్స్ ఆ మీటింగ్ కూడా వచ్చిండ్రు. ప్రభాకర్ రెడ్డి, నాకు పేరు కరెక్ట్గా గుర్తుకు లేదు. ఒక 2 months పంపిస్తే వద్దు భయ మేము మంచిగానే ఉన్నాం, లేనోళ్ళకి ఇంకెవరైనా పంపినారు, వాళ్ళ పాపం తీసుకోలేదు. తర్వాత ఒక 9 నెలల సంవత్సరం తర్వాత చనిపోయాడు. వాళ్ళ ఇంటికి పోయి పో నీకు సోయింటే పో. ఇగో అప్పుడే మేము చెప్పినాం మాకు దొరికితేలేదని ఒక గమనిక పెట్టినాం. మేము కలువలేకపోయినా 1969 తెలంగాణ ఉద్యమ అమర వీరుల కుటుంబాలకు జైలుకెళ్లిన ఉద్యమ వీరులకు ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి సభకు రావాలని ప్రార్థన. మొత్తం తెలంగాణలో అంటుపెట్టిన ఈ టెలిఫోన్ నెంబర్ కూడా అప్పుడు నాదే, ఈ టెలిఫోన్ నెంబర్ నాదే. పిఎల్ విశ్వేశ్వరరావు ఇప్పుడు కోదండరామ్ వెంబడి ఉన్నాడు కదా, అసలు పిఎల్ విశ్వేశ్వరరావే చాలా పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నాయి తెలంగాణకు. ఆయన పోయి మరి ఈ నెంబర్ ఎందుకు తిరుగుతున్నది నాకు అర్థమవుతలేదు. మా విశ్వేశ్వర సారు, ఆయన సభాధ్యక్షుడు ప్రొఫెసర్ భీమ్ సింగ్, నేషనల్ ప్యాంథర్స్ పార్టీ అని జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఈయన చీఫ్ గెస్ట్గా పిలిచినాం. జయనారాయణ ప్రసాద్ నిషాద్ రాజ్యసభ మెంబర్ ఫ్రమ్ బీహార్, ఈయన బోయినపల్లి హనుమంతరావు గారు, విద్యాధర్ రెడ్డి గారు, ఇట్లా ఇగో కొడసామ అంటే పీడీ యాక్ట్ కింద నేను అంజన్న ఎల్లన్న కూడా ఉండే వీళ్ళు. తర్వాత ఇప్పుడు సరే వాళ్ళు వేరే పార్టీలకు పోయిన అది వేరే విషయం. కానీ సో ఇగో ఇట్లా ఓన్లీ కుటుంబాలు అయినాయి. మా సెల్ఫ్ ఐడెంటిటీ గురించి కాదు. పృథ్వీరాజ్ చేసిన ప్రోగ్రామ్ అయినా కానీ పృథ్వీరాజ్ బొమ్మ కనబడదు ఇక్కడ. మాకు ఇట్లా పదవుల గురించో లేకుంటే ఇట్లా షో ఆఫ్ల గురించి చేసుడు కాదు. మేము ఆ పనులు చేయలే. ఎవరు చేసిండు ఇవన్నీ? ఇగో
ఇట్లా ఇట్లా పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ జిల్లాలో 69కి సంబంధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై అసూలు బాసిన వీరులు షేక్ ఫకీర్ మాచర్ల మార్కండేయ చెంచు చంద్రమౌళి గూడూరు వెంకటస్వామి ఇవన్నీ పెట్టుకొని పిచ్చోళ్ళు లేక పట్టుకొని కూర్చున్నాం మేము. మాకు ఇన్విటేషన్లు రావా? నీ ఇన్విటేషన్లు ఇక అవసరం కూడా లేదు. నేను అసలు ఏంటంటే నువ్వు నన్ను బైకాట్ చేసినావు కదా, ఇక నేనే డిసైడ్ చేసుకుంటున్నా. నేను కూడా మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నా బాగా. నేను నిన్ను బైకాట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు. ఎస్, ప్రజల తరఫుకెళ్ళి రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఏం లేదా, గట్టి పంచాయతీ లేదు, గొడవ పంచాయతీ లేదు. ఓకే, ఇద్దరం కలిసి ప్లాట్ల దందాలు చేసిన వాళ్ళం కాదు. ఎక్కడ ఇద్దరం కలిసి ఇల్లు కట్టుకుంటే నీ సగం నాది సగం అని పంచాయతీ ఏం లేదు. లేదా ఆయన ఇంటి పక్కకు నాకు ఇల్లు లేదు, నా 4 ఫీట్ల నువ్వు వచ్చినవా ఆయన గొడవ కట్టుకున్నావు అని చెప్పని అటువంటి నాకేం లేదు వ్యక్తిగతంగా. ఎస్, నేను వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, అది పక్క కూడా వేసాను. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం నువ్వు తప్పు చేస్తున్నావు కనుక నువ్వు సరిదిద్దుకొని మొత్తుకుంటున్నా. 3 రోజులు వారం రోజులకెళ్ళి పాట కూడా తీసేనాయన అని. కానీ అహంకార ధోరణి నేనేంది అని అనుకుంటున్నావో, నువ్వేమనుకుంటున్నావు, నెత్తికెక్కిందో నాకు తెలుస్తలేదు. నువ్వు తెలంగాణ వాదం కింద నువ్వు జీరో, మా సంటోళ్ళ కింద తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ త్యాగాల కింద, తెలంగాణ పోరాటాల కింద నువ్వు యు ఆర్ నథింగ్. నువ్వు ఒక రాజకీయంగా వాడుకుంటందుకు వచ్చినవే కానీ నీకు నిజమైన ఫీలింగ్ ఉంటే ఇటువంటి డేటా రాదు నాయన. ఈ దొంగ పేర్లు రావు. ఉద్యమకారులై నువ్వు తీసుకురావా అంటే 5 నెలల్లో 5 పేర్లను తీసుకొచ్చినావా అని చెప్పి నేను వారం 10 రోజుల నుంచి మొత్తుకుంటున్నా. 26వ తారీఖు నుంచి మొత్తుకుంటున్నా. ఇప్పటిదాకా నువ్వు కనీసం ఒక్క పేరన్న తీసుకొచ్చి నిజమైంది తీసుకొచ్చి వాళ్ళకి మీటింగ్లు అనౌన్స్ చేసినావా? నీ మేనిఫెస్టోలో పెట్టినావు జూన్ 2వ తారీఖు లోపల 250 గజాలు ఇస్తా నీకు ఎవరికి ఉద్యమకారులకు కూడా. నేను ఉద్యమకారుల తరఫుకెళ్ళి కూడా అడగదలుచుకున్నా. 250 గజాల స్థలం లేదు, 20 అంతా ఇదే ఫేక్. ఇప్పుడు ఆల్రెడీ నేను సూర్యాపేట చెప్పిన కదా, నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సూర్యాపేట చెప్పిన. నేను మొత్తం తెలంగాణ కూడా తీస్తా ఇప్పుడు. మొత్తం ఎక్కడెక్కడ నువ్వు ఎవరెవరిని పెడుతున్నావు, అసలు ఏంటిది బ్యాక్గ్రౌండ్ ఏంటిది అదే చెప్తున్నా కదా. కోదండరామ్ దగ్గర ఇంటికాడ డ్రైవింగ్ చేసిన వాళ్ళకు, లేకపోతే క్లీనింగ్ చేసిన వాళ్ళకు, స్వీపర్లకు, వైపర్లు తుడిచిన వాళ్ళకు ఏమైనా పెడుతున్నావు కావచ్చు నువ్వు. అటువంటి వాళ్ళు అవి కూడా మేము మొత్తం తీయదలుచుకున్నాం. సో ఇవి ఫ్యాక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఇవి జరుగుతున్నాయి కనుక ఇవి అడగాల్సిన బాధ్యత మాకు ఉన్నదా లేదా? తెలంగాణ పౌరునిగా నాకు ఉందా లేదా? జనం చెప్పండి, మీరే చెప్పండి, మాట్లాడలేదా? అరే నేనేమంటున్నా, అసలు ఉద్యమం పురుడు పోసుకున్నది ఈ ఇంట్లోనే లేకుంటే చెప్పిన కదా, గుండెలా గండు దీపమే మొలిసిన ఇల్లు ఇది. ఈ వెలిగిన ఇల్లు, ఆ దీపాలు వెలిగిన ఇల్లు ఇక్కడ. సాక్రిఫైజెస్ కన్నతో చూసిన శవాలను మోసిన నీకేం తెలుస్తుందయా? నీకేం తెలిసే తెలంగాణ అంటే? నీకు ఎక్కడ సోయి పాడైంది నీకు? నీకు తెలంగాణ వాదం తెలియదా? నీకేం తెలియదా? నీకు వంకాయలు తెలియదు. ఉట్టిగా మాట్లాడుకుంటా పోయి నల్గొండ పోయి మాట్లాడతాడు, బెల్లి లలిత గురించి మాట్లాడతాడు. ఎక్కడున్నావు? ఆ పాట మూగబోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏ గ్యాంగ్లో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు నువ్వు? నీ గుంపు మొత్తం టీడీపీకి తీసుకొచ్చుకున్నావు. నువ్వు అప్పుడు ఎందుకు తిరగబడలేదు? నా బెల్లి లలితను, మా బెల్లి లలిత అక్కను, ఒక తెలంగాణ గాన కోకిలను 17 ముక్కలు నరక్తారా అని నీ నోటికి మూగబోయిందా? అందుకే బూట్లు నాకినోళ్ళు అని చెప్తున్నా నేను. ఆవేశం కాదు, లోపల అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఆ రోజు మౌనంగా ఉన్నోళ్ళు ఇలా నువ్వు భువనగిరి గడ్డకు వచ్చి కూర్చొని నా బెల్లి లలిత అని మాట్లాడితే నీ మాటలు వినుకుంటా కూర్చోవాలి. నా పిచ్చోళ్ళు లెక్క. జనం ఆలోచించండి, ఇవన్నీ ఆలోచించండి. ఈ మాటలు ఏంటిది? వాళ్ళు వచ్చి ఇప్పుడు చేసేది ఏంది? వాళ్ళే చంపుతారు, వాళ్ళే మళ్ళీ వచ్చి పదవుల పండుగలు చేస్తారా వీళ్ళు? ఆలోచించరు. ఏ సాయి ఏదో కాలబడి అయిపోయినవా నాయన అని అనుకుంటే ఇప్పుడు నువ్వు చేసే నిర్వాహకం ఇవా? ఎవరు నీకు సోయి ఉంటలేదా? ఎవరు నిజమైన తెలంగాణ వాదులు నీకు తెలుస్తలేదా? దొంగలను పెట్టుకుంటావా నువ్వు? మొత్తము పెట్టుకున్నావు నువ్వే దానికున్నావు కదా నాయన. నువ్వే దానికున్నావు కదా. నువ్వు ఆ ముఠాలకెళ్ళి వచ్చినవే. అందుకే గుంపు ఆడికెళ్ళి గుంపు తీసుకొచ్చిండు. ఇక్కడ మేస్త్రిగిరి చేస్తున్నాడు. ఈయనకి లేదు, ఆ మేస్త్రిగిరి వస్తలేదు, ఆయనతో అయితే లేదు, కష్టమే. నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఈ అంశాల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు ఉంటే కూడా చూడండి బాబు, మీరు ఆలోచన చేయండి. మా ఆవేదన ఏంది, మా ఆందోళన ఏంది? నేను కూడా ఒక మాజీ మంత్రి కొడుకునే కానీ ఇట్లా చూస్తున్నారు కదా. సో అయినా కానీ బట్ స్టిల్ ఇవన్నిటితో మాకేం లేదు. నేను నా మొత్తం మనసా వాచా కర్మన నా తెలంగాణ అనుకున్నా. తెలంగాణ గురించి అసలు 2 రోజులు మేము బతుకుతాం అనుకోలే, ఎప్పుడో చచ్చిపోతాం అనుకున్నా. ఓకే, కానీ ఏదో బతుకున్నాం. ఇలా మళ్ళీ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు తీసుకొస్తేందుకు బతుకుతున్నాం కావచ్చు, మాకు తెలియదు. కానీ ఇవన్నీ మాత్రం ఈ దొంగ లెక్కలు, దొంగ కథలు చేయకండి అని చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా కానీ మీరు వీటిని ఇంతకుముందు మాట్లాడుకుంటున్నారట, మేమే సర్వం కాదు, మేము కూడా సరిదిద్దుకుంటాము, మా నుంచి కూడా పొరపాట్లు జరుగుతాయి. ఈ డైలాగులు వేదిక మీదకి మాట్లాడు బాగానే ఉంటాయి. ప్రభుత్వం వచ్చిన కాడికి చాలా సందర్భాలలో నువ్వు అన్ని మాట్లాడుతూనే ఉన్నావు, కానీ చేతల మాత్రం నువ్వు చేస్తలేవు. కొంతమందిని నువ్వు చుట్టుపక్కల పెట్టుకొని, వందిమాగదులను పెట్టుకొని, నీకు కావాల్సిన వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే కానీ అటువంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. కానీ తప్పుల తడకలు చేసి తెలంగాణ అమరులను దయచేసి అమరులను అవమానించకండి, ఆ పని చేయకండి. ఆల్రెడీ మీరు ఆ పని చేస్తున్నారు. పాట రూపంగా కానీ, మీ సింబల్ రూపంగా కానీ ఇవన్నీ మీరు అవమానపరుస్తున్నారు కనుక
ఇప్పుడు కూడా అవమానపరచొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయిపోయింది, ఇక విజ్ఞప్తి కూడా అయిపోయింది, స్టేజ్ కూడా అయిపోయింది, ఇక నేను మాట్లాడాల్సిన పని. అందుకే నేను ఇలా ఇవన్నీ తీసి కూడా పెట్టిన. పృథ్వీరాజ్కి ఎందుకు అధికారం ఉన్నది అంటే ఇవన్నీ ఉన్నాయి. సోయినోడు ఎవడున్నాడు, రాష్ట్రోడు బాగా వాడోడు రాస్తున్నాడు, నోట్లో అన్నం తినడం తప్ప నోరు తెరవని వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పని, అది ఎవరి గురించి రాస్తున్నారు వాళ్ళంతా. కానీ సోయి తెచ్చుకొని తలకాయ ఉన్నోళ్ళు తలకాయ ఉపయోగించి ఏంది మీరు అమ్ముడు పోయే కళాలు పెట్టుకొని, కిరాయి కళాలు పెట్టుకొని కాదు, నిజాయితీ గలాల గురించి ఆలోచన చేయండి. మేము అదే మాట్లాడుతున్నాం, మా వాక్కు తెలంగాణ ప్రజల వాక్కుగా మాట్లాడుతున్నాం. ఇవన్నీ అవే, ఒక్కొక్కరి జీవితాలు ఉన్నాయి ఇంట్లో మొత్తం. ఎవరెవరికి రాలేదు, ఎవరెవరికి వచ్చినాయి, ఎందుకు రాలే, రానోనికి ఎందుకు రాలే, ఎంక్వైరీలు చేసేటప్పుడు వాళ్ళు కనీసం ఇంట్లో లేకుంటే ఎక్కడో పోతే వీళ్ళు లేరు ఇక్కడ అని చెప్పి రాసుకొని పోయారు. అదే పూలమ్మ గురించి నేను రిపీటెడ్గా చెప్తా ఉంటాను. నేను ఆమె గురించి ఢిల్లీలో పోయి సోనియా గాంధీ ఇంటికాడికి పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్ చేసినటువంటి పూలమ్మ, నేను మళ్ళీ మొన్న చెప్పినా, నేను ఏది అమరుల స్తూపం దగ్గర ఇంకా సోయికి వస్తలేరు వీళ్ళు. ఏ అమరుల కుటుంబాల గురించి, అమరుల త్యాగాల గురించి అవహేళన చేసుకుంటా అవమానపరంగా మాట్లాడినటువంటి రేణుకా చౌదరిని నువ్వు హక్కున చేర్చుకొని రాజ్యసభకు పంపిస్తావు, ఓకే పంపి. కానీ ఆ రేణుకా చౌదరి అవమానపరుస్తుందని చెప్పి ఆ కుటుంబాలకెళ్ళి వచ్చినటువంటి ఒక తల్లి మా పూలమ్మ వచ్చి ఇంటి కూడా ధర్నా చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు బంజారా హిల్స్ లో. ఆమెకి ఇయ్యాలటి వరకు రాలే ఆమెకు. మరి మీ అందరు కలిపి ఉన్న కుట్ర ఉన్నదా నాకు తెలియదు. అరెస్ట్ అయినప్పుడు కోదండరామ్ కూడా ఉండే, మరి ఈయనకు సోయి ఎందుకు లేదు అవన్నీ చూపించిన నేను మొత్తం ఇదంతా చూపించిన కదా. సో ఇవి చూపించినాక ఇప్పటికీ మళ్ళీ ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇప్పటికీ మళ్ళీ ఆ ఒక కుటుంబానికి దగ్గర కూడా పోతలేరే. ఎందుకు? మీకున్న కక్ష అయింది, అమరుల కుటుంబాల మీకున్న కక్ష ఏంటిది, మీ కక్ష సాధింపు ఏంటిది? అసలు మీకు కొంతమంది మానవత్వం లేదా? మీరు మనుషులేనా? అసలు అన్నం తింటురా, ఏం తింటారు మీరు? ఆడ అన్నం లేక మీ కూర్చున్న కుర్చీలకు దేనికైతే ఉన్నాయో, ఇలా ముఖ్యమంత్రి కుర్చీలు, మంత్రుల కుర్చీలు మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, అవి వచ్చినందుకు కారణమైనటువంటి ఒక కుటుంబము తిండికి లేక ఏడుస్తుంటే మీరేమో ఇక్కడ ఆలిషాన్ బతుకులు బతుకుంటా మీరు ఇన్నిసార్లు మాట్లాడి నేను బయట గొంతు చించి కూడా మాట్లాడుతుంటే కూడా కనీసం ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి మాట్లాడే సిచ్యువేషన్ మీకు లేదా? కాయంత ఇంగిత జ్ఞానం మీకు లేదా? అందుకే చెప్తే నీకు సోయి లేదు, యు ఆర్ ఏ ఫేక్ అని చెప్పి. నీకు తెలంగాణ ప్రజల మీద ఉన్నది ఫేక్ ప్రేమ. ఈవెన్ కోదండరామ్ కూడా ఆయనకి ఎమ్మెల్సీ కావాలనే ఆతృతతోటి, ఆ ప్రేమతో ఇటువంటి అంశాలు కూడా ఆయన మాట్లాడతలేడు. ఇప్పుడు 10 రోజులు అయింది కదా నేను మాట్లాడి. ఇప్పుడు నన్ను కాదా, నాకు అవసరం కూడా లేదు, వాళ్ళని పిలుచుకొని అయితే కూర్చొని ఏమైతుంది ఏందని కూర్చోబెట్టాలా లేదా, వాళ్ళ ఇంటికి పంపించాలా లేదా, జరగాలనేది ఆ ప్రయత్నం జరగాలనేదా? చేస్తలేరంటే మీరు ఎంత దుర్మార్గులో. సమాజం గుర్తుపెట్టుకోరు వీళ్ళు ఏందనేది, వీళ్ళ కర్త ఏంది, వీళ్ళ చరిత్ర ఏందనేది మీరు గుర్తుపెట్టుకోరని విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి పృథ్వీరాజ్ గారు. సో తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు పూర్తి అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తం పక్కనేసుకొని కూర్చున్నాడు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు పూసగుచ్చినట్టు. ఆ ఫైండ్ అవుట్ చేసిన లిస్టులో కనీసం 30% కూడా దాంట్లో న్యాయం లేదని కూడా మనకు తెలుస్తూ ఉంది. అందరు కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేసింది దాంట్లో కోదండరామ్ నాయుడు, ప్రొఫెసర్ కోదండరామ్ నాయుడు. ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో భాగం. సో ఉద్యమకారులకు న్యాయం జరగట్లేదని ఆయన గతంలో నుంచి కూడా మొత్తుకున్నాడు. గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంత మార్పు వస్తుంది అని ప్రజలు ఓట్లేసిన తర్వాత కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం మళ్ళీ.